జయకృష్ణ మీద ఇంకొక వీడియో మన ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా శ్రీనివాస్ మంగాపురం గురించి ఏం చెప్తారు, ఎవరేం చెప్తారని. నాకు తెలిసి నేను ప్యూర్ హార్ట్తో చెప్పిన మాటలు ఈ రోజున మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఈరోజు సాయంత్రం అంటే ఆగస్టు 1, 2026 సాయంత్రం నాకు తెలియదు కదా వాళ్ళు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి నిర్మాతలు, నేను వాళ్ళ గురించి కూడా అనుకున్నా ఉదయం. కేఎస్ రామారావు గారు, అనిల్ సుంకర వీళ్ళందరూ సినిమాలు తీస్తారేమో, మాట్లాడిస్తారేమోనని నేను ఇది వీడియోలో చెప్పలేదు. కానీ సాయంత్రానికి వాళ్ళందరూ భేటీ అయ్యి అభిమానులకు థ్యాంక్స్ అని చెప్పారు. మనలాంటి వాళ్ళందరికీ నాకు చెప్పారనే నేను అనుకుంటున్నా. అభిమానులకు థ్యాంక్స్ అని చెప్పడమే కాదు, మనము ఉదయం 9:30 గంటలకి చేసిన వీడియో బహుశా 10:30కి అప్లోడ్ చేశానేమో. అందులో నేను ఏమి మాటలు చెప్పాను అవే చెప్పారు అక్కడ. అంటే ఒక ఫ్యాక్ట్ కనుక మనకి ఉంటే ప్రపంచంలో ఎవడైనా ఆ ఫ్యాక్ట్ గురించి ఒకేలాగా మాట్లాడతారన్నట్టుగా కృష్ణ గారు ఎలాగైతే ఎక్కువ సినిమాలు చేశారు, ఇతను అలానే చేయాలని చెప్పారు. రైట్. అలానే అభిమానులు ఏమని కోరుకుంటున్నారు, అభిమానులు ఎలా దీనిని ముందుకు తీసుకెళ్లారు, సినిమా మీద బ్యాడ్ టాక్ ఉన్నా కూడా అనేది ఆశీష్ గిరావు చెప్పారు. ఇంకా కేఎస్ రామారావు గారు, అనిల్ సుంకర, ఈయన ఇందాక నేను చెప్పినట్లు కేఎస్ రామారావు గారు, అనిల్ సుంకర, మైత్రి మూవీస్ వాళ్ళు. అంటే మనం ఎంత దగ్గరగా, వాస్తవానికి దగ్గరగా అంచనాలు వేసి మాట్లాడామో అర్థం చేసుకోండి. ఇది సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, కృష్ణ గారి అభిమానులకు మాత్రమే సాధ్యమవుతుంది. అఫ్కోర్స్ కాస్త నేను చెప్పాను, మనం మాట్లాడుతున్నవి అంచనాలు ఎందుకు నిజమవుతున్నాయి అంటే జీరో స్టేట్ ఆఫ్ మైండ్తో, మనకున్న అనుభవంతో అంచనా వేస్తున్నప్పుడు అవి కరెక్ట్గా నిజమవుతున్నాయి. ఇప్పుడు ఉదయం మనం మాట్లాడుకున్నాం. అలానే నేను సినిమాని పూర్తిగా చూసిన తర్వాత ఇప్పుడు అతని పెర్ఫార్మెన్స్ గురించి రూఢిగా చెప్పగలను. మెచ్యూరిటీ రావాల్సిందే. కానీ మొదటి సినిమాలో ఇలా అదరగొట్టాడు అంటే, ఒకటి సాంగ్స్ వీక్ సినిమాలో, అంటే మిగిలిన హీరోల సినిమాలు ఈ మధ్య విడుదలైన వాటితో పోల్చుకుంటే బెస్ట్. కానీ మనకి ఒక ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ మిస్ అయింది ఈ సినిమాలో. రాజకుమారుడితో పోల్చండి, రాజకుమారుడు బ్లాక్ బస్టర్. అసలు ఆ పాటలు కానీ, ఫైట్స్ కానీ, అంటే అనుభవం ఉన్న దర్శకులు, అనుభవం లేని దర్శకులకి మధ్య తేడా. మనం మొదటి నుంచి అజయ్ భూపతి అనే వ్యక్తి పేరు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను మన వీడియోలో ఏం చెప్పానో చూడండి. దట్టు మళ్ళీ మధ్యలోనే అజయ్ భూపతి టాలెంట్ని మనం తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో, ఎట్లా బ్లాస్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి మంచి కథతో కన్విన్స్ చేశాడేమో, బాగా తీస్తాడేమో అని కూడా చెప్పాను. ఈ రోజున ఈ సినిమా బాగా మధ్యలో విసుగు ఎందుకు పుట్టింది అంటే, స్లో నెరేషన్, అనుభవ శూన్యత అంటారు దీన్ని. అతని తప్పు కాదు, అతని మీద తోసేయటం కాదు. హిట్ అయితే జయకృష్ణ క్రెడిట్ ఆపాదించడం, ఫ్లాప్ అయితే దర్శకుడికి. అంటే దర్శకుడు చెప్పిందే కదా హీరో చేసింది. అయినా కూడా జయకృష్ణ ఎక్సెల్స్ లైక్ ఎనీథింగ్. ఇది నేను చెప్పగలను. థియేటర్లలో మీరు చూడండి అతని స్క్రీన్ ప్రజెన్స్. సరే, ఇది అంతా అతని భజన కోసం అని కాదు, కానీ ఒక సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఇలాగా ఇతర నిర్మాతలు, వాళ్ళు పైగా సినిమాలు తీసే ఇదిలో లేని నిర్మాతలు వచ్చి, మన హీరో గారి కొడుకు వచ్చాడు, మనవడు వచ్చాడు, ఇతను చక్కగా ఉన్నాడు, బాగా చేశాడు అని చెప్పడం ఎప్పుడైనా చూసారా? నాగేశ్వరరావు గారి ఫ్యామిలీలో కానీ, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో కానీ ఇవి తీసి పక్కన పెట్టండి. అలా వచ్చి పొగిడిన వాళ్ళందరూ తర్వాత వాళ్ళతో సినిమాలు తీసే ఉద్దేశంలో ఉన్నవాడు. కానీ ఇక్కడ అలాగా కేఎస్ రామారావు గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంటే కృష్ణతో రౌడీ అన్నయ్య ఆ టైంలో గొడవ పెట్టుకుని తర్వాత అంటే కృష్ణ గారి చివరి రోజుల్లో ఒక 3-4 ఏళ్ళకు ముందు నుంచి ఎంతో క్లోజ్గా మెలిగారని చెప్తూ ఉంటారు. ఈ రోజున ఆయన మాట్లాడుతుంటే ఆయనకే కళ్ళమంటి నీళ్ళు ఆగట్లేదు. అంతగా ప్రేమిస్తారు కృష్ణ గారిని. ఆశీష్ గిరావు గారు ఎవరు మాట్లాడుతున్నా నాకు చూస్తుంటేనే
హృదయం ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్తో బరువెక్కుతూ కళ్ళమట నీళ్లు జలజల రాలుతుంది. ఇట్లా ఏ హీరోకైనా జరుగుతుందా అసలు? ఏ హీరో అభిమానులకైనా? ఆయన సినిమాలు మానేసి 2 దశాబ్దాలు అయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు మాకు. ఇంకా 20 ఏళ్ల క్రితం సినిమాలు మానేసిన నటుడి కోసం ఇలా మనం అర్ధరాత్రి మాట్లాడుకోవటం, వారి మనవాళ్ళని, వారి వారసుల్ని. నేను ఎక్కడో కామెంట్ చూశాను, ఏంటి భయ్యా ఇది తెలియకుండానే సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక పెద్ద కంచు కోట, అభిమానం అనే కంచు కోటని కట్టి వెళ్ళాడు వీళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం అని చెప్పేసి. నేను ఈ శ్రీనివాస మంగాపురం 2వ పాట ఎప్పుడు రిలీజ్ అయినప్పుడు ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో. మేబీ మనం మాట్లాడిన మాటలు చాలామంది కూడా కాపీ, అంటే ఇన్స్పైర్ అయ్యో కాపీ కొట్టో కూడా వాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు. ఏది థియేటర్లకి జనాల్ని రప్పించే సత్తా ఘట్టమనేని ఫ్యామిలీకి ఉంది అని. నిజమైంది కదా. ఈ రోజున 50-60 ఏళ్ళ వాళ్ళు సినిమా థియేటర్లకు వెళ్ళడం చూసారా ఈ 2-3 ఏళ్ళలో? ఈ మాట నేను ఉదయం చెప్పానా లేదా? మరి ఈ రోజున అంత ఇండస్ట్రీలో దిగ్గజాలు అనదగిన వాళ్ళ నోట్లోంచి వచ్చిన ఈ మాటలు. అలానే జర్నలిస్టులు కానీ, అంటే ఒక దృగ్విషయాన్ని ముందు పసిగట్టడంలో ఉంటుంది అన్నమాట. కృష్ణ గారి కెరీర్ని చూసిన వాళ్ళు కానీ, కృష్ణ గారి ఆ వైభవాన్ని చూసిన వాళ్ళు కానీ, ఆయన మనవడు, నేను చెప్పాను కదా మొదట్లో, చాలామంది మనల్ని విమర్శించారు కూడా, అట్లా పోల్చకండి అని. కృష్ణ గారి అందంతో పోల్చుకుంటే వీళ్ళు ఎలా? కానీ వెంటనే మనం రియలైజ్ అవుతాం కదా, ఆయన మనవడు ఆయనలాగానే ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి కుదరదు. బట్ ఇప్పుడున్న కాలంలో ఈ హీరో ఏమేమి చేయగలడు అనడానికి ఇది ఒక లాంచ్ ప్యాడ్ లాగా వాడారు అన్న, నేను చెప్పిన దాన్నే మిగతా పెద్దవాళ్ళు కూడా చెప్పినట్టు మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నాం అనుకుంటాం కదా. నేను 2-3 వీడియోలు చెప్పే కదా, రాజకుమారుల్లో ఆ క్లోజ్ షాట్లో మహేష్ బాబు మీద పడింది కృష్ణవంశీ గారు చెప్పారు, చూసారో లేదో. ఇవన్నీ ఇప్పుడు జయకృష్ణను చూస్తే కొన్ని షార్ట్స్ నాకు అలా పడ్డాయి అని చెప్పేసి అనిపించిందని. నేను చెప్పినది మీకు కొన్ని రోజుల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు చెప్పబోతుంటారు, చూడండి. అంటే మనము వేసే అంచనా, వేరే సినిమాలు ఫ్లాపు అని చెప్పాను నేను అంటారు మన వాళ్ళు. నేను ఫ్లాపు అనలా, వాళ్ళు చెప్పిన కలెక్షన్స్కి దానికి పొంతన లేదు అని చెప్పాను. అలానే నాకు నచ్చలేదు, ఇలాంటి క్యారెక్టర్లు కాదు కదా చేసేది అని చెప్పాను తప్పితే, అతను ఏ క్యారెక్టర్లు చేసుకుంటే మనకెందుకు, వేరే హీరో తీసిన సినిమా ఇది ఉంది ఇది లేదు ఇలాంటివి చెప్పగలం, కానీ ఇలానే తీయాలి అని చెప్పలేం కదా. నీ చేతికి డబ్బులు ఇస్తాను మీరు తీయండి అంటే మనం తీయగలమా? తీయలేము. కానీ హోటల్లో వంట చేయలేనంత మాత్రాన హోటల్లో తిన్నది బాగుంది లేనిది చెప్పలేమా? మనకి నచ్చింది లేనిది చెప్పలేమా? అలానే జయకృష్ణకి ఈ సినిమా స్పీడ్ బ్రేకర్ ఏం కాదు, ఇది మొదటి మెట్టు. నేను ఉదయం చెప్పినవే ఈ రోజున సర్క్యులేట్ అవుతుంటే ఇంటర్నెట్లో చాలా ఆనందంగా ఉంది. మనం సరైన రూట్లో ఉన్నాం, జీరో స్టేట్ ఆఫ్ మైండ్, మన అభిమానం. ఇదే ఇంకో హీరో కనుక చేసుంటే మనం చీల్చి చెండాడేవాళ్ళమా? మేబీ. కానీ చెయ్యము. ఎందుకు అంటే ఒక కొత్త హీరో, అతని పరిధేంటి, అతని బలహీనతలేంటి అని తెలిసిన తర్వాత కూడా మనం అలాంటి కామెంట్లు చేయం. చేసేవాళ్ళని వదిలేద్దాం. దశాబ్దాలు తరబడి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా హీరోగా మేము నిరూపించుకోవటానికి తంటాలు పడుతున్న తరుణంలో అంత పెద్ద సూపర్ స్టార్ మనవడు వచ్చి తడబట్టంలో తప్పే ఉంది. విజయం పరంగా ఈ కలెక్షన్స్ డల్ అవుతాయి. బట్ ఈ రేంజ్ కలెక్షన్స్ ఒక డిజాస్టర్ టాక్తో కూడా చాలామంది మొహాడు పడుతున్నారు, ఈ టాక్ ఏంటి అనేది తెలియటానికి. డిజాస్టర్ టాక్ నడుస్తుంది బయట, ఆక్యుపెన్సీ కూడా అలానే ఉంది. కానీ కలెక్షన్స్ ఉన్నాయి చూసారా, అది మన స్టామినాకి నిదర్శనం. ఘట్టమనేని ఫ్యామిలీ అది ఆ స్ట్రెంగ్త్ అన్నమాట. అభిమానులే, కృష్ణ గారి అభిమానులే వారికి బలం. కానీ ఈ రోజున కూడా మనం అందరం దూరంగా ఉన్నాం. మనల్ని ఆహ్వానించరు ఒక్కడు కూడా ప్రెస్ మీట్లకు కానీ మాట్లాడటానికి కానీ. క్యూ లైన్లో టిక్కెట్లు తీసుకునే వాళ్ళలాగా నిలబెట్టేస్తూ ఉంటారు. ఏమిచ్చి రుణం తీసుకుంటామంటారు కదా ఆశేష్ గిరిరావు గారు, మమ్మల్ని కలవండి. అది మీకు లాభం తప్పితే మాకు కాదు కదా. ఇది నేను ఫైనల్గా చెప్పగలిగే మాట. అది